హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రాణి దుమ్మంతి. ఈరోజు అయితే మీకోసం వెజిటేబుల్ బిర్యానీ చేయబోతున్నాను, చూసేయండి. ముందుగా అయితే 2.5 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా. వాటర్తో అయితే వాష్ చేసేస్తున్నా ఫస్ట్ రైస్. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసా. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాయండి. ఇలా కొత్తిమీర, బిర్యానీ మసాలా, నెయ్యి, బిర్యానీకి కావాల్సిన కాయగూరలన్నీ ఇలా తరిగి అయితే పెట్టుకున్నా. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ చూస్తున్నారుగా రైస్ ఇలా ముందుగా నానబెట్టి అయితే ఇలా ఉంచుకున్నా. ఆయిల్ యాడ్ చేసి ఒక 1/2 అవర్ అయితే అలా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకుంటున్నా. దీనిలో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా. బాగా మరిగినాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యాడ్ చేసుకొని దీనిలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. అవి మాడకుండా చూసుకోవాలి ఫస్ట్. సో ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఎందుకంటే పన్నీర్ యాడ్ చేశాను, అది ఫస్ట్ వేసేస్తే ముక్కల కింద అయిపోతుంది. సో అందుకే నేనైతే యాడ్ చేయలేదు, లాస్ట్లో వేసుకున్నాను. లాస్ట్లో వేసుకున్నాక చూస్తున్నారుగా ఎలా అయితే ఉంది. సో అందువలన నేను లాస్ట్లోనే వేసుకుంటాను ఎప్పుడు కూడా. అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. మళ్ళీ తీసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీనిలో ఒక సైడ్న ఇలా వేగించుకోవాలి. ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి పట్టేసి మాడినట్టు అవుతుందండి. సో అందుకే నేనైతే వేయట్లేదు. ఇలా వేసుకొని ఫస్ట్ అయితే కలుపుకుంటున్నాను. ఇలా వేయటం వలన మాడకుండా మంచిగా ఉంటుంది, దాని ఫ్లేవర్ కూడా వాటికి పడుతుంది అన్నమాట. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత తీసి మళ్ళీ కలుపుకొని 2.5 గ్లాసులు బాస్మతి రైస్కి 3.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో వాటర్ అయితే యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక బాస్మతి రైస్ ఏదైతే కడిగి పెట్టుకొని ఉంచుకున్నామో అదైతే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలానే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసి అలా ఉంచుతున్నా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ కొత్తిమీర ఫ్లేవర్ బిర్యానీకి అయితే పడుతుంది. సో బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా మా బాబుకి అయితే వడ్డిస్తున్నా. వాడైతే చాలా ఎగ్జైట్ అయిపోయాడు వేసేటప్పుడు. ఎప్పుడు వేస్తావు మమ్మీ అనుకుంటూ. చికెన్ కర్రీ అయితే చేసుకున్నా అండి దీంతో అండ్ రైతా అండ్ లెమన్ కూడా ఒకటి పెట్టాను వాడికి. వాడైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. చాలా బాగా చేసా మమ్మీ అని చెప్పాడు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.